హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇది మన జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ నేను చూపించేది జగన్నాథ స్వామి రథయాత్ర రోజు అనమాట. స్వామి అలిగిలిపోతుంటారు కదా, అప్పుడు అనమాట. ఇదిగోండి గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళాక మొత్తం గుడి ఇలా అందంగా, చాలా అందంగా చేశారండి. ముందైతే పురాతనమైన కట్టడాల్లోనే ఉండేది ఈ గుడి కూడాను. అలా రాను రాను కొంచెం అంతా డెవలప్ చేశారు. ఈ మధ్యకాలంలోనే ఇవన్నీ పెయింట్లు అలాగే అన్నీ చేశారండి, రీమోడలింగ్ చేశారు, కొత్తగా చేస్తారు. అసలు పాత కోవిల్లాగా లేదు. అసలు చిన్నప్పుడు ఆడుకునే కోవిల్ ఎలా ఉండేదంటే ఇంకా బాగుండేది, అప్పుడు రోజుల్లో కట్టడాలు కాబట్టి. కాకపోతే అవన్నీ రీమోడలింగ్ చేసి ఇప్పుడు నడుస్తున్న రోజులకి తగ్గట్టు మార్చేశారు ఇవన్నీ కూడాను. ఇది చూసారా రూము. దీని గురించి నేను తర్వాత చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారా, ఇదంతా నేను ఎప్పుడు షూట్ చేశాను అని అంటే దేవుడు రథం ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను షూట్ చేశాను అనమాట. ఎందుకంటే దానికి ముందు చాలామంది జనం ఉన్నారు, అసలు లోపలికి రావడానికి ఖాళీ లేదు. దేవుడు వెళ్ళేటప్పుడు కూడా నేను లోపలికి రావడానికి అవ్వక మా వారికి మొబైల్ ఇచ్చి పంపించి షూట్ చేయించాను. ఎందుకంటే చిన్న పాపతో లోపలికి అసలు అడుగు పెట్టడం కూడా లేదు, పాపని అడిచేస్తారేమో అనుకొని నేను బయటే ఉండిపోయాను అనమాట. చూసారా, అంతా కూడా ఈ మధ్యకాలంలోనే పెయింటింగ్ చేశారు. అంత అందంగా చేశారంటే మీరు స్వయంగా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇది మీకు ప్లేస్ చెప్పలేదు కదా, శ్రీకాకుళంలోని పెద్ద బొందెలిపురంలో ఉన్న గుడి అండి, జగన్నాథ స్వామి టెంపుల్. చూసారా, దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా ఇక్కడ బావాజీ గారు కూడా ఇక్కడ మీకు కనిపిస్తారు, ఉన్నారు, లోపల కూర్చొని ఉన్నారు. నాకు కొంచెం భయం అండి, బయటకు వెళ్ళి వీడియో షూట్ చేయాలి అంటే ఎవరేమంటారో ఏంటో అనేసి. కొంచెం అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో నేనేమనుకున్నానంటే నాతో పాటు నలుగురు చూస్తారు కదా దేవుడిని అనేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను. కొంతమంది ఏమంటారంటే దేవుడు దండ పెట్టుకుంటా షూట్ చేసుకుంటుంది ఎందుకు ఈవిడికి అనేసి అంటారేమో అనేసుకొని నాకు చిన్న టెన్షను. కాకపోతే నేను అది పెద్దగా మైండ్లో పెట్టుకోను, కానీ కొంచెం అనేది వీడియో షూట్ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది. చూసారు కదా, ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇటు పక్క బావాజీ గారు, అటు పక్క బావాజీ గారు ఉంటారు. చిన్న బావాజీ, పెద్ద బావాజీ అని అంటారనమాట. మా చిన్నప్పుడైతే ఆ బొమ్మలను చూసి చాలా జడిసిపోయేవాళ్ళం. ఎందుకంటే అక్కడ చిన్న పాము ఉంటుంది చూసారా, అతను ఒళ్ళోనుంది పాము. అటుపక్క బావాజీ గారి దగ్గర పుస్తకం ఉంటుంది అనమాట. ఇది గుడి ఎంట్రన్స్. లోపలికి ఇలా వెళ్ళాక అదంతా కూడా చూసారా, మీరు చూస్తుంటే తెలుస్తుంటుంది. ఈ మధ్యకాలంలోని ఇవన్నీ డెవలప్ చేశారు. అయితే దేవుడు లోపల లేరండి, పట్టుకెళ్ళిపోయారు. అది మరి అక్కడే కరెంట్ పోయిందని నేను వెంటనే బయటకు వచ్చేసాను. తర్వాత ఇరుకోండి, మీకు చూపించాను కదా ఈ రూమ్ గురించి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మా పాప, మా వారు ఉన్నారు చూడండి. తను ఎక్కడ ఉండట్లేదండి, దింపితే పరిగెడుతుంది, ఎక్కడ పడిపోద్ది అనేసి అలాగే ఎత్తుకునే ఉన్నారు పాపం మా వారు. చూసారు కదా, అస్సలు గొప్ప అల్లరి చేసేస్తుంది. అక్కడ మా పెద్ద పాప అన్నీ చెక్ చేస్తుంది అనమాట, ఇటు నుంచి ఎటు వెళ్ళాలనేసి. అయితే ఆ రూమ్ గురించి అన్నాను కదండి, అదేంటంటే వంటలు చేస్తారండి. వంటలు చేసి దేవుడికి నైవేద్యాలు పెట్టడం అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. అలాగే సంవత్సరానికి ఒకసారి ఇక్కడ బండారీ జరుగుతుంది. బండారీ అంటే ఏంటంటే భోజనాలు, డే టైంలో కాదండి, శివరాత్రి ముందు నైట్ టైము భోజనాలు పెడతారు. అది ఒకరోజు, అది ఏ రోజు అనేది నాకు క్లారిటీగా తెలీదు. శివరాత్రి ముందని నేను అనుకుంటున్నాను. అయితే చాలామంది జనం వస్తారండి. అసలు ఇదంతా కూడా ఇది ఇలా ఉంది కదా, అందరూ లైన్ వేసి కూర్చుని పోతారు జనాలు. వాళ్ళు అలాగ పెద్ద పెద్ద బకెట్లతో, అంటే దేవుడి తాలూకు బకెట్లు ఉంటాయి కదండి, మనం వాడుకునే లాంటివి అనుకోకండి, అలాంటి ఇత్తడి బకెట్లు ఉంటాయి. వాటితో రైస్, సాంబార్, కూర, అలాగే మిరియాల అప్పాలు అంటారు అవి, తర్వాత బూందీ, ఇవన్నీ తెచ్చి కూడా వరుసగా వేడిది వాళ్ళ చేతితోటి స్వయంగా పెడతారు. గరిటలు కూడా కూరలోని, సాంబార్లోనే గరిట ఉంటుందండి, మిగతాదన్నీ కూడా చేతులతో, రైస్ కూడా చేతితోటే పెడతారు. అంత వేడిది. పంతులు అందరూ కూడాను బాగా వడ్డిస్తారు అనమాట. ఎంతమంది జనం వచ్చినా కూడా లేదు అనుకుంటే పెడతారు. అదంతా నైట్ 8 o'clock అవుతుంది. అది అయిన తర్వాత బాగుంటుందండి ఆ రోజు. ఇంకోటి ఏంటంటే ఈ గుడికి వస్తే ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు చూసి వచ్చండి. చూసారా, దేవుణ్ణి అక్కడ గుడి నుంచి లోపల నుంచి బయటికి తెస్తున్నారు. చూసారు కదా, అతను సంతు గారు అండి, పంతులు గారు.
అందరూ పంతులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పేర్లు అంటే ఏం తెలీదు. ఈ పంతులు గారి పేరు ఒకటే నాకు బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచో ఈ గుడికి ఎక్కువ వెళ్ళి రావడం అన్నయ్య గారు బాగా తెలుసు కాబట్టి. అయితే చూసారా దేవుడిని ఎలా తీసుకెళ్తున్నారో, మీరు కూడా చూడండి. చాలా ఆనందంగా ఉంటుంది. అది మనం వీడియో చూస్తున్నప్పుడు కన్నా అక్కడ ఉండి చూడడంలో ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఆ టైంలో నేను కొంచెం బయటకు కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను, ఎందుకంటే పాపని తోచేస్తున్నారు, అడిచేస్తారు అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నాను. ఆ రథాన్ని చుట్టూ 3 సార్లు తిప్పి విగ్రహాన్ని రథం ఎక్కిస్తారనమాట. చూసారు కదా, చాలా అక్కడ ఉన్నది. ఇంకా పోలీసులు ఉన్నారని కొంచెం తక్కువ మంది కనిపిస్తున్నారు, ఇంకా అటంతా కూడా జనాలే ఫుల్గా ఉన్నారు. రథం కూడా ఇదివరకు పెద్దది ఉండేదండి, కొంచెం అంటే రోడ్డు చిన్నది, మళ్ళీ వైర్లు గట్ట మళ్ళీ కొంచెం ఇబ్బంది పడుతుంది, కొంచెం చిన్నదిగా చేశారు. చూసారు కదండి, ఇక్కడ నుంచి అంటే పెద్ద బొందలిపురం నుంచి కూడాను చిన్న బొందలిపురం రాయి వీధి నుంచి ఇలుసుపురం వెళ్తుందండి దేవుడు. అది ప్రతి వీధి దగ్గర ఆగి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళాక అంటే ప్రతి వీధి దగ్గర అందరూ కూడా కొబ్బరికాయలు గట్ట సమర్పించుకొని దండాలు పెట్టుకుంటారు కదా, అలా వీధి ఆగి వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు, మీరు చూడొచ్చు, కనిపిస్తారు. మేము కూడా ఇక్కడే మా వీధి దగ్గరకు వచ్చేసరికి మేము కూడా పళ్ళుకాయలు ఇచ్చేసి దండం పెట్టుకున్నాము. తర్వాత అక్కడ అంటే ఇలుసుపురంలో దేవుడు ఉంటారు కదండి, ఈ 9 రోజులు కూడా 9 అవతారాలు ఎత్తి కన్నుల విందుగా ఉంటుందండి, చూడొచ్చు వెళ్ళి. కాకపోతే ఒకప్పుడు ఉన్న జనం ఇప్పుడు లేరండి. ఒకప్పుడు యాత్రలా ఉండేది. అసలు రైతు బజార్ నుంచి కూడా రాయి వీధి దాకా కూడా ఎక్కువ షాపులు ఉండేవి, అంతా కూడా ఉండేది. ఇప్పుడు అదేం లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మరి ఎక్కువగా ఆ స్ట్రీట్ కూడా చాలా చిన్నదనమాట, ఎక్కువ మరి ఇప్పుడు ఏం లేదు. అంటే మామూలుగా వెళ్ళి దేవుడిని చూసి వచ్చేయడం వరకేనండి. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే అక్కడ ఏం పెట్టట్లేదు ఇప్పుడు. చూసారు కదా, రథం వెళ్తుంది, అలాగే పోలీసులు ఉన్నారు. కొంచెం అంటే ఒకప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు లేదండి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. అందరూ కూడా మనోళ్ళే, అంటే అందరూ వెళ్ళి మనం తోస్తే వెళ్ళేటట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా పోలీసులు వీళ్ళు బందోబస్తు మీద వెళ్తుందనమాట. అది కూడా మంచికేలండి, ఎవరికి ఏమీ అవ్వకూడదని. అక్కడ నుంచి ఎక్కడైతే రథం స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చాము మేము. ఎందుకంటే మా పాపకి టాయ్ ఒకటి కొన్నాము, చూసారా, కొన్నంతసేపు కూడా లేదండి, తను విరగొట్టేసింది అనమాట. మొత్తం కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపేసి, అది చూసారా రెక్క పట్టుకుంది, అదంట తనకు ఫోన్ అంట, అదిగోండి మాట్లాడుతుంది. ఎంత అల్లరి చేసేస్తుంది అంటే అది చూసారు కదా, ఇంకా పాటలన్నీ ఊడిపేసింది. ఒక్క అరగంటలో మొత్తం పీకి పందిరేసింది అనమాట. ఇక్కడ మా చిన్న మేనకోడలు ఉంది, తనకు ఒక టాయ్ కొన్నాం, దానితో ఆడుకుంటుంది. ఇదండి. నెక్స్ట్ లాస్ట్ రథయాత్ర షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.